హాయ్, ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గ్రేవీ కోసం మనం ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ 4 ఆనియన్స్, 5 టొమాటోస్, జింజర్ 1 ఇంచ్, గార్లిక్ 10 అండ్ జీరా అండ్ సోంఫ్ హాఫ్ స్పూన్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం మటన్ రెసిపీ రోజు కుక్కర్లో చేస్తున్నాం. సో కుక్కర్ తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ సామాన్లు ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు 2, లవంగాలు 2, ఇలాచీ 2, జాజికాయ, జాపత్రి అన్నీ వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత గసగసాలు కూడా హాఫ్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. అండ్ 500 గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకున్నాను. మటన్ని వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని వాష్ చేసుకోవాలి 3-4 టైమ్స్. మటన్ బాగా ఫ్రై అవనివ్వాలి. 5 to 10 మినిట్స్ వేయించిన తర్వాత మటన్లోంచి వాటర్ బయటకు వస్తుంది. ఈ మటన్ వాటర్లోనే మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకూడదు. నెక్స్ట్ 3 గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ ఒక కళాయిలో వేసుకొని ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని గ్రేవీని మనం కుక్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీని కుక్ చేసుకోవాలి. మటన్ బాగా వేగే వరకు గ్రేవీని పక్కన కుక్ చేసుకోవాలి. ఒకవైపు మటన్ వేగుతూ ఉంటుంది, ఇంకోవైపు గ్రేవీ కుక్ అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మటన్ కర్రీతో బెస్ట్ కాంబినేషన్ చపాతీ, పరోటా, రైస్, ఇడ్లీ, దోశ, వడ. యూ కెన్ ట్రై. ఫైవ్ to 10 మినిట్స్ మటన్ ఫ్రై అయిన తర్వాత వాటర్ బయటకు వస్తుంది. ఈ వాటర్లో మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ తగ్గిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. మటన్ బాగా వేగిపోయిన తర్వాత మటన్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత మన గ్రేవీ పేస్ట్ బాయిల్ అవుతుంది. తర్వాత యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఉడకబెట్టడం వల్ల గ్రేవీలోనే పచ్చివాసన పోతుంది. మన మసాలా పేస్ట్ బాయిల్ అవుతుంది పక్కన. మటన్ మొత్తం వేగిన తర్వాత మనం ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కలపండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మటన్ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది.
సో మటన్ బాగా వేయించుకోవాలి. మటన్లో వాటర్ దగ్గర పడిన తర్వాత మనం గ్రేవీ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకుంటున్నాను. టొమాటో గ్రేవీ బాయిల్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ టొమాటో గ్రేవీ మటన్లో వేసుకోవాలి. ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. గ్రేవీ ఎక్కువ కావాలంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ మటన్ కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ సాల్ట్, కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. If you like my videos, like, share and subscribe, and thank you for watching.